అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను నిన్న వీడియో పెట్టాను. మేము ఫస్ట్ అమెరికా ఎట్లా వచ్చాము అన్నది. ఆ తర్వాత మా మనవడు మార్చి 15 పుట్టాడని చెప్పాను కదా ఆ వీడియోలోను. ఇదిగో ఇక్కడ కనిపించేది మా మనవడు, మా అమ్మాయి. మార్చ్ 15, 2023 వాడు పుట్టాడు. ఇది హాస్పిటల్లోనే అయ్యుండొచ్చు, గుర్తు రావట్లేదు. అప్పట్లో అన్నీ ప్రింట్లు వేయించుకున్న మూలంగా నాకు ఇవి దొరికినాయి అన్నమాట. ఎక్కువ దొరకలేదు, కొంచెమే దొరికినాయి. చూస్తున్నాడు, నవ్వుతున్నాడు అప్పుడేను. ఇది 3rd డే అనుకుంటా, 3rd డేనో 2nd డేనో. ఓకే, హాస్పిటలే ఇది. వాషింగ్టన్ హాస్పిటల్, కాలిఫోర్నియా, ఫ్రీమాంట్లో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఫ్రీమాంట్ దగ్గర ఉన్నది అది మర్చిపోయాను ప్లేసులన్నీ. మొత్తానికి మా మనవడైతే చాలా టోటల్గా స్పెషల్ మనవడు అనుకోవాలి. సిసెక్షనే అయింది. అంతా భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అంతా బాగా జరిగింది. ఆ తర్వాత నేను ఎత్తుకున్నాను ఇది హాస్పిటల్లోనే. ఫస్ట్ డే అనుకుంటా ఇదంతాను. చాలా చాలా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మనోడు కదా, టోటల్లీ ఎక్సైట్మెంట్ అనమాట. అమ్మమ్మ తాతయ్య అయ్యాము. అప్పటికి మా అమ్మాయిదైతే 98 డిసెంబర్ 9th అయింది పెళ్ళి. మనోడైతే 2004లో పుట్టాడు, మార్చిలోను. మనవాడికి రెనేష్, RENESH, రెనేష్ అని పేరు పెట్టారు. వాళ్ళే అంతా చూసుకున్నారు బాగాను. అది దాని మీనింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ అని వచ్చింది, ఇంకా ఏవేవో వచ్చినాయి. మొత్తానికి వాళ్ళకి నచ్చింది. అది నచ్చటం కూడా కాదు అప్పట్లో, ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనూ అట్లా ఎవరికి లేని పేరు, కొత్త పేరు బాగుండాలి, పిలవటానికి ఈజీగా ఉండాలి అనే ఆలోచనతోటి అట్లా ఈజీగా ఉన్న పేర్లు అట్లా పెట్టుకున్నారు. వెతుక్కుని అక్కడైతే అమెరికాలోనూ అందరికీ తెలుసున్నదే కదా, డిశ్చార్జ్ టైంకి పేరు డిసైడ్ చేసేసి రాసేసుకోవాలి, చెప్పేయాలి. ఆ పేరుతోటి వాళ్ళు డిశ్చార్జ్ అవ్వటం అవుతుంది. ఇంకా చాలా కాలం అయిపోయింది కదా, 22 ఏళ్ళు అయిపోయింది. అన్నీ చాలా మర్చిపోయాను కూడాను, అసలు ఆ రూల్స్ అప్పుడు అన్నీని. కాకపోతే 3rd డేనే, 4th డే వచ్చేసాము. తెలుగు లెక్కనైతే హోలీ పౌర్ణమి రోజే ఇంటికి తీసుకురావటం అయిందనమాట. పౌర్ణమి రోజుకి 4వ రోజు అనుకుంటా. ఆ రోజు ద్వాదశి రోజున పుట్టినట్టున్నాడు. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, కరెక్టే, ద్వాదశి రోజు పుట్టాడు. ఇక్కడ మాకు ఈవినింగ్ 4:20, 3:20 టైము, సాటర్డే ఆ రోజు. ఇంకా వాడికి సాయి కృష్ణ రినేష్ అని ఉంది, ముందంతా పెట్టుకున్నాను నేను. వాళ్ళు పెట్టుకున్నదైతే రినేష్ అంటాము. రెనేష్ యాక్చువల్గా RENESH, రెనేష్. ఎట్లా గడిచిపోయిందో అప్పుడు అని అనిపిస్తుంది. టోటల్గా కొత్త కదా నాకు. హాస్పిటల్లో నర్సులతోటి మాట్లాడటానికైనా దేనికైనా కూడా కొంచెం కొత్తగాను, అంతాను బెరుగ్గా అనిపించేది. లాంగ్వేజ్ అయితేను యాక్సెంట్ అర్థం కాదు కదా, కష్టం కదా. మా అమ్మాయి కూడా మాట్లాడేది. అట్లాగా మొత్తానికి మేనేజ్ చేసేసాను. ఇంట్లోనూ అంతాను పథ్యంగా కూరలు పెట్టడం మాకు ఎట్లా ఉంటుందో ఆ పద్ధతిలోనేనమాట. అట్లా పెట్టి మొత్తానికి అయిపోయింది, చేశాను. తర్వాత మళ్ళా 2007లో మనోరాలు పుట్టింది. ఆ తర్వాత మళ్ళాను 2013లో కొడుక్కి ఒక కూతురు పుట్టింది. అప్పుడు మా వదిన గారు రావటానికి కుదరలేదు. అప్పుడు కూడా మేమే వచ్చాము ఇక్కడికి, సియాటిల్. కొడుకు కూతురు
అట్లాగా 3 టైమ్స్‌ను అన్నీ బాగా ఎక్స్‌పీరియన్సు చాలాను ఎంజాయ్ చేయటం, ఓపికగా ఉన్నాం కదా మనవలతోటి. చాలా బిజీగాను, సంతోషంగా మళ్ళా అటు ఇటు తిరగటంతోటి అట్లాగే గడిచిపోయింది. చాలా చాలా బిజీగాను అన్నట్టే. అంతా స్ట్రాంగ్‌గాను, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండాను అప్పుడు బాగా ఉన్నాం ఇద్దరం కూడాను. అట్లాగా చేయగలిగామనమాట. బాగా సక్సెస్‌ఫుల్‌గాని అన్ని 3 డెలివరీస్‌కి కూడాను వచ్చాం మేము. అప్పుడు మా వారు కూడా అంతే. వెనకాల అన్నీని చేసేవారు. కూరలు కట్ చేసి ఇవ్వటం. అప్పుడు పెద్ద పెద్ద జోకులేసుకునేవారనమాట. అక్కడ మా యేసరావు నగర్‌లో. అమెరికా వెళ్తే కనుక మన మగవాళ్ళందరూను పని చేస్తారు. ఇక్కడైతే అసలు ముట్టుకోరు, వంటింట్లోకి రారు అని అనుకునేవాళ్ళమనమాట మేము. నిజంగానే అది. మా వారు కూడాను అట్లాగని చేసేవారు బాగాను. ఆ తర్వాత 21వ రోజైతే ఇంకా సి సెక్షన్ కదా, ఇంట్లోని నేనే చేయించేశాను. నామకరణం అంతా నేను నేర్చుకున్నాను పంతులు గారి దగ్గర. అదంతా రాసుకొని వచ్చి నేను చేశానన్నమాట. అప్పటికే నాకు బాగా ఉంది కదా, 93 నుంచి లలితా సహస్రనామం గ్రూపు, అందరిళ్ళకి వెళ్ళటం, చదవటం, గుళ్ళో ప్రతి శుక్రవారం సాయంత్రం బాగా అన్నీ ఎక్కువ అన్నమాట. నేను నేర్చుకుని చదువుకోవటం, నోరు తిరగటం అంతాను. ఆ ఆసక్తితోటి ఇట్లాగా అక్షరాభ్యాసం ఏంటి, సత్యనారాయణ వ్రతం మాత్రం లేదు. అది పంతులు గారిని పెట్టి లేకుంటే క్యాసెట్ పెట్టి చేయించుకోవటమేను. కొత్తలో అయితే పంతులు గారినే పెట్టుకునేవారు. ఇప్పుడు క్యాసెట్ పెట్టేసి చేయించేస్తున్నాను. ఇదైతే నామకరణం 3వ నెల వచ్చాక క్రెడిల్ సెరమనీ చేసుకున్నారు. బయట ఇంకా హోటల్లో చేసుకుంటారు కదా. నా దగ్గరున్న ఫొటోస్ ఏవోను కొంచెం ఇప్పుడు తీసుకుని నేను అన్నీ గుర్తు చేసుకుంటున్నాను. మార్చి 15 అనేసరికి ఇంకా అన్నీ గుర్తొస్తాయన్నమాట. ఫస్ట్ టైము అమెరికా రప్పించిన మా మనవడు. ఇక్కడైతే ఇంకా మా అల్లుడు గారు, అమ్మాయి, మనవడు, నేను, మావారు, మా అబ్బాయి. అప్పుడు మా అబ్బాయి అయితే ఫ్లోరిడాలో ఉండేవాడు. ఎంఎస్ చేసేసి ఫ్లోరిడాలోనే చేశాడు. ఎంఎస్ చేసి ఫ్లోరిడాలోనే జాబ్ చేసేవాడు. ఫస్ట్ అక్కడేను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు సియాటిల్లో మైక్రోసాఫ్ట్కి. మా అబ్బాయి అయితే ఫ్లోరిడా నుంచి వచ్చాడు. బాగా ఏడ్చేశాడు మా మనోడైతేను. తొట్టులో వేస్తే అస్సలు ఉండలేదు. అస్సలంటే అస్సలు ఉండలేదు. ఎందుకో ఏమో మరి బాగా క్రాంకీగా ఏడ్చాడు. నేనైతే అన్నీని మన పద్ధతి ప్రకారమే అంతాను చేశానన్నమాట. మొదటి నుంచి కూడాను ప్రతిదీ అంతే. ఆ తర్వాత వాళ్ళు అడుగులు వేస్తే అరిసెలు, అచ్చట్లు, ముచ్చట్లు అవన్నీ కూడాను నేను అక్కడ ఉన్నన్నాళ్ళు 6 నెలలును చేసేసాక, ఆ తర్వాత మళ్ళీ మేము 6 నెలలే కదా అప్పుడు వచ్చేయాలి కదా అప్పుడు. ఆ తర్వాత మళ్ళా ఎవరైనా వస్తే కనుక పంపించటం, ఏడాదిలోపుగా ఏమేం చేస్తామో మాకు అది అలవాటు అనమాట. మా గోదావరి జిల్లాల్లో ఇట్లాగా బాగా చేస్తాము. ఇంకా అందరూ చేసుకుంటారో ఏమో మరి తెలియదు కానీ ఇవన్నీ అప్పుడైతే మా అమ్మాయి ఫ్రెండ్స్కి వీళ్ళు బాగా క్లోజ్ సర్కిల్ అనమాట. వాళ్ళైతేను అమ్మో ఆంటీ ఎన్ని చేస్తున్నారో ఇవన్నీ ఇక్కడ కూడాను అని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే ఇంకా ఈ తొట్టులోను లేడు కదా, అందుకని ఒళ్ళోనే కూర్చోపెట్టుకుంది. ఏడ్చి పాపం నిద్రపోయాడు బాగాను. ఆ తర్వాత అందరినీ పిలిపించి జంటలుగాను వాళ్ళ చేత కూడా అట్లా అక్షతలు వేయించాను. ఆ తర్వాత ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే కేక్ ఉంటుంది కదా, కేక్ కటింగ్ అన్నమాట. అప్పుడు కూడా అలాగే ఎత్తుకుని ఉంది. ఏడ్చాడు, బాగా ఏడ్చి నిద్రపోయాడు. అప్పటికి వాళ్ళ సర్కిల్లో పిల్లలు అన్నమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ముందుకు రమ్మని చెప్పటం, వాళ్ళు పిల్లలతో పాటు. నాకు అందరి పేర్లు కూడా గుర్తులేదు, కొంతమందివే గుర్తున్నాయి. ఈ అమ్మాయి శ్రీదేవి,
ఇంక వీళ్ళిద్దరూ గుర్తులేదు. ఈ అమ్మాయి అయితే వందన అని బాగా డేరెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ వందన ఇందాక హారతి పళ్ళం పట్టుకున్న వాళ్ళు కూడాను మర్చిపోయాను, పేర్లు గుర్తు రావట్లేదు. కేక్ కటింగు, ఆ తర్వాత ఇది జూన్లో, వీడు మార్చిలో పుట్టాడంటే జూన్లోను. ఇది ఫాదర్స్ డే రోజు. ఫాదర్స్ డే రోజు వాళ్ళ డాడీని ఇద్దరు కూడా మా అల్లుడిగా తీసినట్టున్నారు, విష్ చేయటం అన్నమాట. ఆ తర్వాత ఇది నాది 50th బర్త్డే, June 16th. అందుకని బర్త్డే బెలూన్ తోటి విష్ చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. ఇది కూడా ఆ రోజే. అబ్బో, ఇక్కడ కనిపిస్తున్నాడు మా మనోడు. మా అమ్మ చేతిలో ఉన్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇప్పుడు పెద్దగా అయిపోయాడు. ఎంత పొడుగు, మా అబ్బాయే పొడుగు అనుకుంటే మా అబ్బాయిని మించిపోయి పొడుగైపోయాడు. వస్తాడు, నెక్స్ట్ వీక్లో వస్తాడంట. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో అయిపోయింది కాలేజీ, 4 years అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా ఎక్కడో ఏమోను, ఇంకా లేదు. తీసుకుంటాడంట, గ్యాప్ తీసుకుంటాడట. ఆ తర్వాత మళ్ళాను స్పోర్ట్స్ డాక్టర్ అవుతాడు. పుట్టినప్పుడు ఏమవుతారో ఏమో అనుకుంటాం కదా. చాలా చాలా బుద్ధిమంతుడు. అమ్మమ్మ అంటాడు, కష్టపడి మాట్లాడతాడు ఇంకాను తెలుగు. కొంచెం మాట్లాడతారు. అదైనా కష్టపడి నా కోసమని, అమ్మమ్మకి ఇష్టం కదా తెలుగు, మాట్లాడదామని మాట్లాడతారు. వాడి ఫోటోలు ఉన్నాయి. ఎక్కడ ప్రింట్లు అయితే ఉండవు కదా, ఇంకా అన్నీ ఎక్కడో వన్ డ్రైవ్లోనూ కెమెరా ఫోనుల్లోనే ఉంటాయి అంతే. ఇవన్నీ 22 సంవత్సరాలు క్రితం జ్ఞాపకాలన్నీ. ఇదంతా మా అమ్మాయే చేసుకుంది. ఎక్కడ ఏమీని అవన్నీ తెచ్చుకుంది ఏకంగాను, క్లాత్ అన్నీ. అయ్యో బాబు, ఎందుకమ్మా ఇంత హైరాణ పడుతున్నావు అంటే, సిజరీన్ అయింది కదా, అదే సి సెక్షన్, మనం సిజరీన్ అంటాము. వద్దంటే కాదని తనే ఓపికగాను చేసుకుంది. బాగానే ఉంది, హెల్త్ ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండాను ఉంది. ఆ నేమ్స్ ఏవో సరిగ్గా కనిపించట్లేదు. రెనేష్ అన్నది, RENESH, రెనేష్. ఓకే, అది ఫ్లాష్ లైటింగ్ పడి అట్లాగా అయిందేమో మరి. నేను గట్టిగా మాట్లాడానని అనుకుంటున్నాను. ఏమో గట్టిగా మాట్లాడానో, ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి నిమ్మడంగా మాట్లాడుకున్నానో కూడా నాకు తెలియదు. ఈ వీడియో ఎలా వచ్చిందోను ఇంక నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తున్నాను. చాలా ఆనందంగా అన్నీని నాలో నేను ఉంచుకోలేక ఇప్పుడు ఇట్లాగా చేసుకుంటున్నాను కదా ఈ ఫొటోస్ అన్నీని. అబ్బో, ఆల్బంలోంచి ఏకంగా పీకి పెడితేనే వచ్చినాయి ఇవన్నీని. చాలా టైట్గాను అతుక్కుపోయినాయి అనమాట. మంచిదైంది వాళ్ళ తీయటం. నేను ఈనాటి నుంచో అలాగే ఉన్నాయి, ఇంతవరకు వచ్చి అసలు తీయలేదు. 22 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాయి. ఇవాళ తీయటమైంది. నేను ఇలాగా చేసుకుని పెట్టుకోవటం మొదలుపెట్టిన మూలాన్ని ఇవన్నీని బయటకు తీయటం, లేకుంటే ఇంకా స్టిక్ అయిపోయి పాడైపోయేవే అనుకోకుండా. ఇప్పుడు నాకు ఇదొక పెద్ద హాబీలాగా అయిపోయింది. తర్వాత అన్నీ గుర్తు చేసుకోవటం, అన్నీ అయిపోయినాయి కదా బాధ్యతలు అన్నీని. అందుకని ఇలాగ అన్నీ తీసుకుని గుర్తు చేసుకోవటం, తర్వాత ఇలాగ పెట్టుకోవటంతో ఇవన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఇన్నున్నాయా అనిపిస్తుంది. మొత్తానికి అంతాను సక్సెస్ఫుల్గా చేశాము. అప్పుడు 50, నాకు 50 ఏళ్ళు, మా వారికి 56. ఇప్పుడు నాకు 72 నడుస్తుంది, మా వారికి 77 నడుస్తుంది. 22 సంవత్సరాల క్రితం అన్నమాట ఇదంతాను. మా మనోడైతే బాగా చదువుకున్నాడు.
అందరూ నలుగురు మనవలు కూడా బాగా చదువుకుంటున్నారు. అంతా కూడా భగవంతుడి దయ అంతేను. మనం ఏమి చేశామో ఇతరులకి అంతాను అదే మనకి తిరిగి వస్తుంది. ఎన్నో చేసి ఉన్నాము మేము అందరికీని. ఇంకా అవన్నీ చెప్పుకుంటే పెద్ద కథ అవుతుందన్నమాట. చాలా చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళమయ్యి ఇంటికి చేయటం, ఇంకా కావాలని చేయటం, ఇటుపక్క అటుపక్క నా వైపు మా వారి వైపు కూడా అన్నీ పెద్ద పెద్ద కుటుంబాలు. కానీ అలాగ చెయ్యాలనే మనస్సు మాకు భగవంతుడు ఇచ్చినందుకు అది చాలా సంతోషిస్తామన్నమాట. అందుకే ఇప్పుడు మా పిల్లలు ఇలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అని ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటాను పరమాత్మకి. చెప్పుకుని అలా ఆనందంగా బతికేస్తానన్నమాట. ఇంకా ఎవరికి ఏం చేయిస్తావో, ఎందుకు ఉంచావో ఈ భూమి మీద అమ్మ తల్లి అని అడుగుతానన్నమాట. అందుకని నేను ఎవరికి చెప్పినా కూడాను మనకి చేతనైంది ఇతరులకి సహాయం చెయ్యాలి, అవసరమైన వాళ్ళకి. అంతే. వాళ్ళు మనకి చేశారా లేదా, మళ్ళా మనల్ని పొగిడారా లేదా, మనల్ని గుర్తుపెట్టుకున్నారా లేదా అన్నది కూడా మనం అస్సలు ఆశించకూడదు, ఆలోచించకూడదు. అలా చేస్తే కనుక ఏమీ చెయ్యలేం మనం. అందుకని అందరూ ఎవరికైనా సరే చేయాలని అనిపిస్తే చేసేయటమే అంతే. అది కూడా అర్హత గల వారికి అని అనుకోవాలి. కొన్ని సమయాల్లో అర్హత లేని వారికి కూడా చేసేయవలసి వస్తుంది. చేసేసాము అలాగేను. తప్పదు. కొన్ని బంధాలు తప్పదు. అర్హత లేదు, వాళ్ళు ధర్మ మార్గంలోనూ కరెక్ట్గా నడవట్లేదు అని తెలిసినా కూడా చేయవలసి వస్తుంది. అన్ని రకాల ఎక్స్పీరియన్స్లు అయిపోయినాయి మాకు. అంతా భగవన్ సంకల్పం అంతే. మనం చేశాము అని అనుకుంటాం, కానీ శివనాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా. అంతే. దైవ సంకల్పం ఎలా ఉంటే అలాగ జరుగుతుంది. ఒకళ్ళకొకళ్ళు రుణానుబంధాలు ఉంటాయి. అందుకని ఏది ఏమైనా కూడా మనం చేసింది ఎక్కడికి పోదు. తిరిగి మనకి వస్తుంది ఆ మంచి అన్నదంతా కూడాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ my dear all viewers and subscribers and my dear all relatives. Thank you so much for watching all of my videos. Thank you.